మంచి దేవుడు మంచి వాతావరణాన్ని అన్నీ కూడా మనకి అనుకూలించిన దేవుడికి మరొకసారి అందరం కూడా కృతజ్ఞతాస్తులు చేయాలి. హల్లెలూయా. మరి దినాన చక్కగా మరింతవరకు పాటలతో ప్రభు నామాన్ని మహిమపరిచాం. అందరిని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కగా పాటల్లో మాత్రం చాలా ఆనందించాను నేనైతే మాత్రం. ఎందుకంటే ప్రతి పాట కూడా తమ్ముడో పాట పాడాడు. ఆ పాట ఎప్పుడు వినలేదు నేను ఫస్ట్ టైము. చాలా సంతోషించాను. ఎంత కృప అయ్యా దేవునిది. నిజంగా దేవుని కృప ఈరోజు మనం క్షేమంగా ఉన్నామంటే కారణం. మరి నాకు సమయాన్ని చెప్పారు, నేను ఆ సమయంలోనే నేను ముగిస్తాను. అయితే ఒక మాట, దానికన్నా ముందు ఒక మాట చూపించాలని ఆశపడుతున్నాను. అసలు వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ చూపిద్దామని ఆశపడుతున్నాను. చూడండి, 2 కొరింథీయుల పత్రిక 7వ అధ్యాయము 8వ వచనం. 8, 9. నేను రాసిన పత్రిక వలన మిమ్మును దుఃఖపెట్టినందుకు విచారపడను. నాకు విచారం కలిగినను ఆ పత్రిక మిమ్మలను స్వల్పకాలము మట్టుకే దుఃఖపెట్టెనని తెలుసుకొని ఉన్నాను. మీరు దుఃఖపడితిరని సంతోషించట్లేదు గాని మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. చాలమ్మా. హల్లెలూయా. ఈ మాట నేను కొద్ది నాలుగు కిందట మరి గ్రూప్లోనో మరి దేవుని సేవ చెప్పినప్పుడు విన్నాను. ఈ మాట విన్నప్పుడు నా హృదయంలో చాలా దుఃఖము, వేదన కలిగింది. ఎందుకంటే మనము సంవత్సరాల తరబడి దేవుని వాక్యాన్ని వింటున్నాం. అనేక సార్లు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఇక్కడ దుఃఖపడతాం, కానీ మారు మనసు పొందాం. ఈ మాట బాగా అర్థం చేసుకోండి. వాక్యాన్ని వింటున్నప్పుడు మన హృదయంలో ఏం కలుగుతుందంటే దుఃఖం కలుగుతుంది. అయ్యో ఎందుకు ఇలా చేశానా అనేసి అనుకుంటాం, కానీ మనం ఏం కలగదంటే మారు మనసు కలగదు. ఇక్కడ పౌలు అంటున్నాడు, మీరు దుఃఖపడుతున్నారని బాధపడట్లేదు, కానీ మీరు మారు మనసు పొందారని. దేవుడు కూడా నువ్వు వాక్యం విని దుఃఖపడినప్పుడు సంతోషపడ్డావు, నువ్వు దాని విషయంలో మారు మనసు పొందినప్పుడు దేవుడు సంతోషపడతాడు. హల్లెలూయా. ఈ మాట చదివిన తర్వాత చాలా ప్రార్థన చేశాను. మరలా దేవుడిని అడిగాను, ప్రభా దాని కిందన చూడండి 10వ వచనం చదువు ఒకసారి. 9, 10. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు. చాలమ్మా. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏం చేస్తుందంట? ఒకవేళ దేని విషయంలోనైనా మీరు కానీ దుఃఖపడుతున్నారంటే మీరు మారు మనసు పొందితే అది దైవ చిత్తానుసారమైన దుఃఖం. హల్లెలూయా. ఈ వాక్యం చదివిన తర్వాత కొన్నాళ్ళు నేను శరీరకంగా కొన్ని వాళ్ళు బాగోలేనప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, దేవుడు అనేకమైన విషయాలు ఉన్నప్పుడు ఈ మాటను పెట్టి ప్రార్థన చేశాను. ప్రభువా నేను దుఃఖపడుతున్నాను కాదు, దైవ చిత్తానుసారమైన మారు మనసు నాకు కావాలి. ఒకవేళ దేని విషయంలో ఒకవేళ వాక్యం వింటున్నప్పుడు నువ్వు దుఃఖపడుతున్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు అయ్యో ఈ విషయంలో నేను ఏమయ్యాను, పొరపాటు చేశాను అని అనుకున్నప్పుడు ఇక్కడ దుఃఖపడుస్తున్నావు, కన్నీరు కారుస్తున్నావు, ఏడుస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, కానీ మళ్ళీ సేమ్ రిపీటెడ్గా చేస్తున్నామంటే అది దైవ చిత్తానుసారమైన దుఃఖం కాదు. అది పైకి భక్తిగా ఏదో ఆ సమయానికి అంటే పరిశుద్ధాత్ముడు ఒప్పిస్తున్నాడు, కానీ ఎప్పుడైతే దాటిన తర్వాత సాతాను కూడా చేంజ్ చేస్తున్నాడు, ఆ విత్తనాన్ని ఏం చేస్తున్నాడు, ఎత్తుకుని వెళ్ళిపోతున్నాడు. నీకు దైవ చిత్తానుసారమైన దుఃఖం కలగట్లేదు. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏం చేస్తే రక్షణార్థమైన మారు మనసు కలుగజేస్తుంది. ఎటువంటి పరిస్థితినైనా మారుస్తుంది. శత్రువును కూడా ప్రేమించగలుగుతుంది. దేని విషయంలో నాకు మారు మనసు అంటే అది దైవ చిత్తానుసారం మారు మనసు వేరేగా ఉంటుంది. అది చక్కగా అసలు ప్రశాంతంగా ఉంటుంది. అదేంటంటే ఆ దుఃఖం ఏం చేస్తుందంట, దుఃఖమును పుట్టించేది, అది సంతోషాన్ని కలుగజేస్తుందంట. ఈరోజు అనేకమైన విషయాల్లో మనం ఏం చేస్తున్నామంటే దుఃఖపడుతున్నాం, అయ్యో ఇలా చేసామని సరే మళ్ళీ సేమ్ కోపపడకూడదని ఎన్నోసార్లు నేను ప్రార్థన చేస్తున్నాను కోపం గురించి. నరుని కోపం దేవుని నీతి నిర్వచన మాట విన్నాను, కానీ ఇక్కడ బాధపడుతున్నాను, మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏం చేస్తున్నాను, కోపపడుతున్నాను. దేవుడు ఈ మాట చూపించినప్పుడు నేను చాలా రోజులు ఏడ్చాను. ప్రభా ఏ విషయంలో అయితే నువ్వు నాతో మాట్లాడుతున్నావో దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసు నాకు కలుగు చేయి ప్రభా. ఈరోజు ఆ ప్రార్థన చేద్దాం అందరం కూడా. ప్రతిరోజు ఈ ప్రార్థన చేయండి. ప్రభా నాకు ఎట్లాంటి మారు మనసు కావాలంటే మిమ్మల్ని దేవుడు వాడుకోవాలి, దేవుడు తన మహిమ కొరకు వాడుకోవాలనుకుంటే ఈ మారు మనసు ఉంటేనే దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. హల్లెలూయా. ఒకవేళ బహుశా ఎన్నో టాలెంట్స్ ఉండొచ్చు, నువ్వెంతో గొప్ప వ్యక్తి అవ్వచ్చు, కానీ ఈ మారు మనసు లేకపోతే దేవుడు అనుకున్నట్లుగా దేవుడు మనల్ని వాడుకోలేడు. నిజంగా చెప్తున్నాను, చాలా విషయాలని దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను ప్రభువా
నేను దుఃఖపడుతున్నాను నిజమే, కానీ మారు మనసు, నీ చిత్తానుసారం మారు మనసు నాకు కలిగినప్పుడు దాన్ని మరలా ఆ పరిస్థితులను మళ్ళీ దేవుడు నేను తీసుకెళ్తాడు. ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను చూడండి, ఎవరిని ఇప్పుడు మా భార్య ఉన్నారు, తను కానీ నేను ఏదన్నా తిడుతున్నాను 10 సార్లు తిడుతున్నాను అనుకో, దేవుడు నాతో మాట్లాడు, నీ భార్య నువ్వు అవమానించకూడదు, నీ భార్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఇలాగని దేవుడు మాట్లాడుతాను. నేను ఇక్కడ దుఃఖపడుతున్నాను, ఇంటికి వెళ్ళి సేమ్ అలాగే చేస్తున్నాను అనుకో, అది మారు మనసు కాదు. అది మరలా ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను ఎప్పుడైతే దైవికమైన జ్ఞానంతో, దైవికమైన ఆలోచనతో నేను ఎప్పుడైతే ఆ విషయంలోని నెమ్మది కలిగి ఉంటానో, సమాధానం కలిగి ఉంటానో, అది దైవ చిత్తానుసారం దుఃఖం. హల్లెలూయా. ఈ విషయాన్ని బాగా జ్ఞాపకం ఉంచుకోండి. ఎందుకంటే రానున్న దినాల్లోని సంఘాన్ని దేవుడు చాలా బలమైన కార్యాలు జరిగించబోతున్నాడు సంఘం ద్వారా. హల్లెలూయా. అటువంటి కార్యాలు మన ద్వారా జరగాలి, నీ ద్వారా నా ద్వారా జరగాలి అనుకుంటే ఈ మారుమనసు చాలా అవసరం. ఇదే ఇక్కడ కన్నీరు కార్చి వెళ్ళిపోయి మళ్ళా మామూలే, అది కాదు. దైవ చిత్తానుసారమైన దుఃఖం కావాలి. హల్లెలూయా. కాబట్టి నేను ఈ మాట సమయం తీసుకున్నప్పటికీ కూడా ఆ మాట చెప్పాలని అనుకున్నాను, కానీ మళ్ళీ ఆగాను. ఇక్కడ ఎందుకో చెప్పాలనిపించింది మాట చెప్పాను. హల్లెలూయా. దైవ చిత్తానుసారమైన దుఃఖం మనకి చాలా అవసరం. అది మనకి ఏం చేస్తుంది? మారు మనసును కలుగు చేస్తుంది. హల్లెలూయా. కీర్తనలోనికి వచ్చేది 126వ కీర్తన 2వ వచనం చూడమ్మా. మనము కల కనిన వారి వలమే నుంటిమి, మనము కలల కన్ని వారి వలె నుంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను, ఆనందగానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని అన్యజనులు చెప్పుకొనిరి. హల్లెలూయా. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకునిరి. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో ఏదైనా కార్యం చేస్తే, వీరి జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేసినని అన్యజనులు చెప్పుకునేట్టుగా చేస్తాడు. హల్లెలూయా. ఎంతటి గొప్ప కార్యం దేవుడు చేస్తాడని అంటే, నీ జీవితంలో కార్యం చేస్తే అది దేవుని కార్యం అయితే మీరు నేను కాదు కానీ అన్యజనులు చెప్పుకుంటారంట. హల్లెలూయా. వీరి దేవుడు గొప్ప దేవుడు, నిజంగా వీరి దేవుడు వీడితో ఉన్నాడురా, ఇవి నమ్ముకున్న దేవుడు ఈవినితో ఉన్నది అని ఎవరు చెప్తారంట? అన్ని జనులు చెప్పుకుంటారంట. కాబట్టి దేవుని కార్యము మీ జీవితంలో జరిగిందా, నా జీవితంలో జరిగిందంటే దానికి సూచన ఏంటంటే మనం చెప్పుకోవడం కాదు, అన్ని జనులు చెప్తారు, మన పక్కవారు చెప్తారు. మనం సాక్ష్యం చెప్పడం అన్నది ఒక ఎత్తు అయితే, అన్ని జనులు చెప్పడం అన్నది అదొక ఎత్తు. అది దేవుడి నామానికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. నాకు ఈ మాట చదివినప్పుడు ఉదయకాలం చదివాను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యాలు చేసినప్పుడు అన్ని జనులు చెప్పుకునిరి. ఈ కొన్ని మాటలు వినేటప్పుడు మనం ఏం చేయాలంటే, అక్కడ చెయ్యేసి ఏం చేయాలంట, ఇంతకుముందు చెప్పారు పాస్గా, చెయ్యేసి ఏం చేయాలా? నా జీవితంలో చేసే కార్యము నేను కాదు ప్రభా, ఎవరు చెప్పాలా? వారు చెప్పినప్పుడు దేవుని నామానికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. చూడండి, తీనవసరం లేదు కానీ రహాబు అనే వేశ్య ఏం చెప్పింది? మీ దేవుడు మిమ్మల్ని ఎలా విడిపించాడో మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయి అంటుంది. హల్లెలూయా. దేవుడు చేసిన కార్యాల గురించి అన్ని జనులు చెప్తే ఎలా ఉంటుందంటే అలా ఉంటుందన్నమాట. రహాబు వేశ్య అంటది, మీ గురించి మీ దేవుడు మిమ్మల్ని ఎలాగైతే ఐగుప్తు నుంచి విడిపించాడో, ఎర్ర సముద్రం పాయలు చేయడము, అంతేకాదు మరి రాజులను సంహరించడం, కానీ అవన్నీ వినేటప్పుడు మా గుండెలు ఏమైపోయి కరిగిపోయి అంట. అలాగ కరిగిపోయి గొప్ప కార్యాలు దేవుడు చేసినప్పుడు కొంతమంది అన్న రాహాబు లాంటి వాళ్ళు రక్షణ పొందుతారు. హల్లెలూయా. మన జీవితంలో అటువంటి కార్యాలు జరగాలి, అటువంటి కార్యాలు మన ద్వారా దేవుడు జరిగించాలి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అన్నాడు, అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యం చేసినని అన్ని జనులు ఏం చేశారంట? చెప్పుకున్నారంట. ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ప్రభా మేము చెప్పుకోవడం కాదు ప్రభా, మా గురించి ఎవరు చెప్పుకోవాలా? ఇశ్రాయేలు ఎర్ర సముద్రం మధ్యలో వెళ్తున్నప్పుడు ఫరో సైన్యం కూడా వెనక్కి వస్తుంది. వెనక్కి వచ్చినప్పుడు మధ్యదారిలోకి వచ్చాక అందులో ఒక సైనికుడు అంటాడు, అరే మనం వెనక్కి వెళ్ళిపోదాం పదండ్రా, వారి దేవుడు వారి పక్షంన యుద్ధము చేస్తున్నాడు అంటాడు. హల్లెలూయా. మీకు విషయం తెలుసా, మనము భయపడుతూ శత్రువు వస్తున్నాడు మనం ముందుకు వెళ్ళిపోతున్నామో, కానీ దేవుని కార్యం మొదలుపెట్టినప్పుడు శత్రువు చెప్తాడు ఏమని అంటే వారి దేవుడు వారి పక్షంలో ఉన్నాడని. హల్లెలూయా. ఈరోజు అటువంటి గొప్ప కార్యాలు మనందరి జీవితంలో దేవుడు చేయునుగాక. అట్టి రీతిగా అన్ని జనులు మనందరి కొరకు చెప్పుకును గాక. రానున్న దినాల్లో సంఘములో దేవుడు చేయబోతున్నాడు, తన సంఘము ద్వారా జరిగించబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని కార్యములు మన మధ్యలో జరిగించబోతున్నాడు. ఒక దైవజనుడు అన్నాడు, రానున్న దినాల్లో గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు సేవకుల ద్వారా, సంఘము ద్వారా జరిగించబోతున్నాడంట. ఆది అపోస్తలుల దినములు జరిగిన కార్యాలు మన దినాల్లో జరుగునుగాక. ఎందుకంటే దానికోసం ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే పేతురు, నెక్స్ట్ ఎవరు, పౌలు ఎలాగైతే లేపారో, కుంటివారిని లేపారో, ముతులు లేపారో, మనం కూడా ఏం చేయాలా? ఎవరు అనట్లేదు, భయపడుతున్నారా?
అంతగా మన అంత పరిశుద్ధత ఎక్కడుందంటే పరిశుద్ధతను బట్టి చేయలేదు. ఏలియా కూడా మన వంటి స్వభావంలో ప్రార్థన చేసినప్పుడు ఏంటైంది? 3 సంవత్సరాలు ఏంటైంది? ఏలియా కూడా మన వంటి స్వభావం గలవాడే. కానీ దేవుడు ఏం చేశాడు? ప్రార్థన చేసినప్పుడు ఏలియా కూడా మనలాగా ఏమయ్యాడు? ఒక ఆడవాడికి భయపడిపోయాడు. కానీ ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలు చేశాడు. అలాంటి కార్యాలు మన దగ్గరలో జరగను. ఎందుకంటే పరిశుద్ధంగా మనం జీవిస్తున్నప్పుడు, ఇందాక అన్నాను పరిశుద్ధతను బట్టి కాదు, పరిశుద్ధంగా జీవించాలి. దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు ఒకవేళ మనం భయపడుతున్నా కూడా ఏలియా ద్వారా జరిగించిన కార్యాలు మన ద్వారా జరిగిస్తాడు. హల్లెలూయా. గొప్ప కార్యం చేస్తున్న దేవుడి ద్వారా మనకేం చేస్తారు? అన్ని జనులు చెప్పుకుంటారు. హల్లెలూయా. ఇంకొక మాట 3వ వచనం చదవమ్మా. క్షమించి 5వ వచనం చదవాలి. 5. కన్నీళ్లు విడుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. సంతోషగానముతో హల్లెలూయా. కన్నీళ్లు విడుచు విత్తువారు సంతోషగానములతో పంట కోస్తాడు. చాలాసార్లు ఈ మాట మనం చదువుంటాం. నేను ఒక మాట చెప్పాలనుకుంటే కన్నీరు అన్నది చాలా విలువైనది. చాలాసార్లు మనం ఇంతకుముందు నేను ప్రతి చిన్నదానికి ఏడ్చేసేవాడిని. చిన్న కష్టం వచ్చి ఏం చేసేవాడిని? ఏడ్చేసేవాడిని. అన్ని దగ్గరికి వచ్చి ఏడ్చేవాడిని, లేకపోతే ఏదైనా ప్రతి చిన్నదానికి కూడా ఏడ్చేవాడిని. నేను చాలా దాన్ని ఏమంటారంటే ర్యాష్గా ఉంటాను. ఏదైనా చిన్నది వచ్చినా కూడా ఏడ్చడం బాగుంటుంది. అలా ఏడిస్తే మా అమ్మగారు వెంటనే నాకు ఏమంటారంటే, మా అమ్మగారు ఏమన్నా తెలుసా, ఏముంది బాబు అలా ఎట్టేస్తాడు మొఖం అనేసి అన్నీ చెప్తాను. అలా ఎట్టిన అంటే ఏంటి, ఇంకా ఆవిడే డైల్యూట్ అయిపోయేది అలాగ నెమ్మదిగానే. అమ్మలందరికీ దేవుని బట్టి స్తుతిస్తాను. హల్లెలూయా. కాబట్టి నేను కన్నీళ్ళు చాలా విలువైంది. ఎంత కఠినమైన వారైనా, ఎటువంటి వారైనా కన్నీరు కారిస్తే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు. నేను ఆ వ్యక్తిని చూపిస్తాను. చూడండి, 1 రాజుల గ్రంథము 21వ అధ్యాయము 26, 27, 28, 29 వచ్చిన చదవమ్మా. ఫాస్ట్గా తీయం. 1 రాజుల గ్రంథము 21వ అధ్యాయము 26. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములు చింపుకొని ఆహాబు నాకు భయపడి. చాలమ్మా. ఇక్కడ ఆహాబు ఎటువంటి వాడో మనందరం కూడా ఎరిగితమే. ఆహాబు గురించి ప్రవక్త అయిన ఏలియా వెళ్ళి ఏం చెప్తాడంటే, ఆ యొక్క నాబోతు యొక్క ద్రాక్ష తోటను తీసుకున్నాడని వెళ్ళి హెచ్చరించమంటాడు. తను చేసిన చర్యలను బట్టి హెచ్చరించినప్పుడు ఆహాబు ఏం చేస్తాడంటే వెంటనే వస్త్రాలు చింపుకుని దేవుని సన్నిధిలో గోనె పట్ట పట్టుకుని ఏడవడం మొదలు పెడతాడు. వెంటనే నాకు అక్కడ ఒక మాట నచ్చింది తెలుసా. దేవుడు అంటాడు, ఏలియా ఆహాబు చూసావా నాకు ఎలా వినయం చూపించాడు? ఆహాబు వినయవంతుడా? ఒక్కసారి కన్నీరు కార్చిన వెంటనే దేవుడు ఏం చేశాడు? నువ్వు ఒక్కసారి ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే ఏం చేస్తాడు తెలుసా? కరిగిపోతాడండి. నువ్వు కన్నీరు కారిస్తే దేవుడు చూడలేడు. హల్లెలూయా. మీకు విషయం తెలుసా, ఆహాబు ఎంత దుర్మార్గుడు తెలుసా? చూడండి, 25వ వచనం చూడండి. తన భార్య అయిన యెజెబెలుని ప్రేరణ చేత యెహోవా దృష్టి కీడు చేయ. అదండి ఆయన పరిస్థితి. ఎంత తోడంటే ఒక విధంగా చెప్పాలంటే దేవుడు నమ్మేసుకున్నాడు, నీతి న్యాయాలు నమ్మేసుకున్నాడు తన భార్య ప్రేరణ బట్టి. మరి ప్రతి సబ్జెక్ట్ కాదు కానీ, అంటే అటువంటి వ్యక్తి. అంతేకాదు ఆహాబు అంట అందరికన్నా ఎక్కువ విగ్రహారాధన చేసినంట, దేవునికి విరోధంగా పాపం చేసినట్టు ఉంటుంది. కానీ అటువంటి వ్యక్తి కన్నీళ్ళు కారిస్తే దేవుడు ఆ మాట అంటాడు, ఏలియా చూసావా నా దగ్గర అంత వినయంగా ప్రవర్తిస్తున్నాడు. భవిష్యత్తు తెలిసిన దేవుడు ఆహాబు తర్వాత ఎలా ప్రవర్తిస్తాడో తెలుసు. కానీ ఆ క్షణంలో కన్నీరు కార్చినప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? చూసావా ఎలాగా కన్నీరు కారుస్తున్నాడు అని చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చండి. దేవుడు కన్నీటిని ఎక్కడ వృధా చేయొద్దు. ఎందుకంటే మన కన్నీటి అంతటికి కూడా చాలా విలువ ఉంది. అందుకే అంటాడు, కన్నీళ్ళు విడిచి విత్తువాడు సంతోషగానములతో పంటకు వస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఎక్కడ పడితే అక్కడ ఆడవలసిన పని లేదు. దేవుని సన్నిధిలో ఏడ్చినప్పుడు, కన్నీరు కార్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేస్తాడు. ఇంకొక విషయం నేను చూపిస్తాను చూడండి.
మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చదవమ్మా. ఎల్కానా ఉమ్, ఉమ్, ఆ, 9 చదవమ్మా. ఉమ్, 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 ఉమ్. చూడండి, ఇది అందరికీ తెలిసిన విషయం కాబట్టి నేను త్వరగా చెప్తున్నాను. హన్న పిల్లలు లేరని విషయంలోని మొదట ఏడ్చిందంట. తర్వాత ఏం చేసింది? బహుగా ఏడ్చిందంట. ప్రతి వారము ప్రతిసారి కూడా దేవుని సన్నిధి కల్లా ఏం చేస్తుంది? కన్నీరు కారుస్తుందంట, ఏడుస్తూ ఉందంట. అయ్యో దేవా, నా పరిస్థితి ఏంటి, నా స్థితి ఏమిటి, నేను ఎలాగ జీవించాలి, నాకెంతో అవమానకరంగా ఉంది నా జీవితం అని ప్రతిరోజు కూడా ఏం చేస్తుందంట? దేవుని సన్నిధి. మొదటి సంవత్సరం ఏడ్చిందంట, రెండో సంవత్సరం ఏం చేసిందంట? బహుగా ఏడ్చిందంట. కానీ ఒక మాట చెప్పిన, తగిన సమయం ఒక రోజు వచ్చింది, దేవుడు తన కన్నీటిని చూశాడు. హల్లెలూయా. 17వ వచనం చూడమ్మా. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని, ఇశ్రాయేల్ దేవునితో నువ్వు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక ఆయన ఆమెతో చెప్పగా ఆమె అతనితో నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనందుదును గాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయుచు నాట నుండి దుఃఖముఖిగా ఉండటం మానెను. హల్లెలూయా. ఒక దినం రాబోతుంది, దేవుడు నీ దుఃఖ దినాన్ని కూడా సమాప్తం చేయబోతున్నాడు. హల్లెలూయా. నువ్వెంతగా కన్నీరు కారుస్తున్నావు, ఎంతగా ఏడుస్తున్నావో, ఒక దినాన్ని దేవుడు నీతో మాట్లాడతాడు. ఖచ్చితంగా ప్రతి వారం వచ్చి, ప్రభువా నా స్థితి ఏమిటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా జీవితం ఏమిటి అని ఏడుస్తున్నావేమో, దేవుడు చెప్తున్నాడు ప్రతి దానికి కూడా ఒక సమాప్తి దినం ఉంది. నీ దుఃఖ దినములు ఏటవుతాయి? ఆ రోజు నుంచి నీ కంట్లో ఇంకేముండదు. అప్పుడు నువ్వు ఎలా ఉంటావో తెలుసా? చూడండి, 2వ వచనం చూడండి. మనం కళ్ళ కాని వారి వల్ల ఉంటిమి, మన నోటి నిండా అది ఉండబోతుంది. హల్లెలూయా. అట్టి కార్యము దేవుడు చేయబోతున్నాడు. అనుకుంటున్నావు, అయ్యా నేను ఎంత కాలం నుంచి ఏడుస్తున్నానే, కన్నీరు కారుస్తున్నానే, నా కన్నీరు ఏమైంది అనుకుంటున్నామేమో. దేవుడు ఖచ్చితంగా నీ కన్నీటిని చూస్తున్నాడు. ఎందుకంటే అనేక సంవత్సరాలు మేము ఏడ్చాము, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు కూడా వెళ్తున్నప్పుడు మేము కన్నీరు కారుస్తున్నప్పుడు ఒక దినాన్ని ఆ కన్నీటికి దేవుడు పులి స్టాప్ పెట్టాడు. హల్లెలూయా. ఈ దినాన్న మా నోటి నిండా నవ్వు ఉంచాడు. ఇప్పుడు కూడా మేము కన్నీరు కారుస్తాం. దేనికోసం అంటే కృతజ్ఞత స్తుతులతో కన్నీరు కారుస్తున్నాం. హల్లెలూయా. నీ నోటి నిండా నవ్వు ఉంచబోతున్నాడు దేవుడు. నీ నోటి నిండా సంతోషం, నీ ఇంటి నిండా సంతోషం ఉంచబోతున్నాడు. నీ కన్నీరు అంతా చూస్తున్నాడు. ఒకవేళ ఎంతవరకు నీ కన్నీరు ఎక్కడికి వెళ్ళిపోయింది నువ్వు అనుకుంటున్నామో, నీ కన్నీరు ఎక్కడుందో తెలుసా? ఎక్కడుందండి? హల్లెలూయా. తెలిసింది కాబట్టి నేను చెప్పాలి. కీర్తనలు 56:8 ఉంటుంది, నా కన్నీళ్లను నీ బుడ్డిలో దాచి ఉంచావు. కాబట్టి కన్నీటితో విత్తువారు ఎలా కాస్తారంట? సంతోషగానంతో పంట కోస్తారు. అంతేకాదు, దాని ద్వారా దేవుడు గొప్ప కార్యము చేశాడని అన్ని జనులు చెప్పుకున్నట్టుగా చేస్తాడు. ఇట్టి కార్యములు మన కన్నీటిని తుడిచి దేవుడు మన అందరి జీవితంలో చేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ కూడా లేచి నిలబడదాము. మన మధ్యలో ఆనకు దేవుణ్ణి మనం అందరం ఆరాధించినట్లుగా